హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను మామిడికాయ చట్నీ పెడుతున్నానండి. అల్లపావ చట్నీ పెడుతున్నానండి. అల్లం చట్నీ పెడుతున్నానండి. ఈరోజు స్టార్ట్ చేసుకుందాము. ఇందులో చేసుకుందాము. కొంచెం వేడిగా అనేది, కొంచెం వాటర్ ఉంది. ఇది 3 కిలోల ఎల్లిగడ్డ అండి, 2 కిలోల అల్లం, 2 కిలోలన్నర అల్లం అండి. వీడియో ఉందండి, చూడండి. ఇది నేను అల్లం చట్నీకి చేస్తున్నాను. ఇది మనము నూనె అండి, విజయ నూనె వేస్తాను. 3 ప్యాకెట్లు వేస్తున్నాను, 3 కిలోలు వేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని అందులో వేసుకుందాము. గానుగ నూనె కూడా వేసుకోవచ్చు అండి. నేను పల్లి నూనె వేస్తున్నాను. ఇష్టంలో గానుగ నూనె కూడా వేసుకోవచ్చు. ఇది ఎక్కువ నూనె కాగేదాకా వేయద్దు, వెంటనే మనం అది వేసుకుందాము. పొంగుతుంది అనమాట. ఎక్కువ వేడి ఉంటే మొత్తం నూనె అంతా వంగేస్తుంది. ఇదంతా కట్ చేసుకున్నాక మనం అల్లం ఎల్లిగడ్డ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మెల్లగా వేసుకుందాము. నేను పెద్దగా పెట్టలేదు అండి, వీడియో చిన్నగానే చేస్తున్నాను. ఎండలు మళ్ళీ బాగా ఎక్కువైంది కదా, ఓపిక కూడా లేదు నాకు. ఇది ఎక్కువ వేడి చేస్తలేదండి. ఎక్కువ వేడి చేసినామనుకో అల్లం ఎల్లిగడ్డ మొత్తం మనకు నూనె అంతా పొంగిపోతుంది. అందుకే నేను కొంచెమే వేడి ఉంది, లైట్గా ఉంది అంతే, గోరువెచ్చగా. ఇది వేసుకుంటున్నానండి. అల్లం ఎల్లిగడ్డ మొత్తం వేసేసుకుంటాను. ఇది మెల్లగా మన సిమ్లోనే ఉడికించుకోవాలి మంచిగా. ఫ్రై ఎక్కువ పెద్దగా పెట్టేసుకోవద్దు, ఎందుకంటే ఇదంతా పదన కూడా ఉంటుంది కదా, అల్లం ఎల్లిగడ్డల పదన కూడా ఉంటుంది. ఆ పదనంతా వెళ్ళిపోవాలి, మనకు తొక్కులు నిలవాలంటే పదనంతా వెళ్ళిపోవాలి. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. మొత్తం చల్లగా అయినాక కారం పొడి మళ్ళీ కలిపేటప్పుడు నేను చూపిస్తాను. ఇది లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను, మధ్యలో అంతా నేను చూపించాను, ఎందుకంటే వేడి ఉంటుంది, ఎక్కువసేపు ఇక్కడ నిలబడలేను. ఇది మంచిగా కలుపుతున్నానండి, ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. మొదలే కలుపుకోవాలి. మనకు నూనె వేడైందంటే ఉండలు పోవు, అందుకే కలిపేస్తున్నాను. స్టవ్ బంద్ చేశాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కలిపినాక మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఇలా మంచిగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు మంచిగా కలిసి ఇంతకు మొదలు ఉండలు ఉండే అనమాట. దగ్గరికి వేస్తాం కదా. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు చిన్ననే పెట్టేస్తున్నాను. ఇది మెల్లగా గోలుతుందండి, ఎందుకంటే మనం మధ్య మధ్య కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. అందుకని మంచిగా ఫస్టే కలిపేసుకున్నాను. వేడిగా కొంచెం గోరువెచ్చగానే అంతా కలిపేసుకున్నాను. ఇది మంచిగా గోలినాక మళ్ళీ చూపిస్తాను, నేను లాస్ట్లో చూపిస్తాను. ఫ్రై అయిందండి. అల్లం ఎల్లిగడ్డ సిమ్లో పెట్టాను.
గంట దాకా పెట్టాను. సిమ్లోనే పెట్టాను కాబట్టి గంట టైం పట్టింది. ఫ్రై అయింది. మనము స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేస్తున్నానండి. ఇది చల్లగా అయినాక నేను తొక్కు ఎలా కలుపుతానో అన్నీ చూపిస్తానండి. ఇది మళ్ళీ నార్మల్కి రావాలి, మొత్తం చల్లగా అయిపోవాలి. అప్పటిదాకా వెయిట్ చేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ మనం ఇప్పుడు చేసుకున్నాం కదండి, మనము ఫ్రై చేసుకున్నాం కదా అంతా చట్నీలకు. ఇది మనకు చల్లగా అయిందండి. ఇది గోరువెచ్చగా ఉందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కారం పొడి కలుపుకుందాము. వేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపితే కొంచెం ఇది కూడా మనకు కొంచెం మరి కారం ఉన్నట్టు ఉండదు అన్నట్టు చట్నీ. మరి మొత్తం చల్లగా అయిపోయినాక కారం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చేయి పెడతలేదండి నేను. తర్వాత చేయి పెట్టినప్పుడు మళ్ళీ అన్నీ కలుపుతా కదా, అప్పుడు చేయి పెట్టినప్పుడు నేను అంతా చూపిస్తాను. అన్నీ కలుపుతాను కాబట్టి అప్పుడు చేయి కలుపుతాను. ఇప్పుడు ఒకటి కారం ఒకటి ఇది, ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిపోతుంది కదా అని. ఈ మ్యాంగో వేస్తున్నానండి. ఇప్పుడు నేను అదే వేస్తాను. మంచిగా రెడ్ కలర్ మంచిగా ఉంటుంది కదా, మళ్ళీ మన కారం కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని 3 మ్యాంగోనే వేస్తాను. మొత్తం వేసేసుకుంటాను. సాల్ట్ నేను తర్వాత కలుపుతాను, చేయి పెట్టినప్పుడే కలుపుతాను. ఒకటి ఓన్లీ కారం ఒకటే కలుపుతున్నాను. ఇంకొకటి కూడా కట్ చేసుకుందామండి. నేను ఎందుకంటే ఎక్కువ రసం చేస్తానంటాను కదా, అందుకే నేను ఎక్కువ రసం చేసుకుంటున్నాను. 30 కాయకండి, ఎందుకంటే ఎక్కువ నేను రసమే చేస్తాను. ఇందులో కూడా కలిపేసుకున్నాను. అందులో కలపరాదు కదా అని ఇందులో మేము వేరు చేస్తాను. అందులో ఇప్పుడు కిలో కారం వేస్తానంటే 2 ప్యాకెట్లు వేస్తాను. ఇది 1/2 కేజీ కదా. మనం ఇంకో ప్యాకెట్ కూడా చింపుకుందాము. ఇంకో ప్యాకెట్ కూడా కట్ చేసుకుందాము. చూద్దాము, ఉడికినాక చూద్దాము. మనకి ఎందుకంటే కారం తక్కువనే ఉంటుంది కాబట్టి ఏం కాదు. మాకైతే పోయినసారి కూడా మేము ఇలాగే చేస్తాను. మనకి ఇప్పుడు కరెక్ట్ టైం దాకా వచ్చింది. మనకు తొక్కులు పెట్టే టైం దాకా వచ్చింది. ఎందుకంటే నేను మా బాబు కూడా కొంచెం పంపిస్తాను అక్కడికి, కొంచెం ఫ్రెండ్స్ కంటే కూడా పంపిస్తాను, వాళ్ళకి ఎక్కువ పంపిస్తాను. మాకు అవుతుంది అనమాట. ఎవరికైనా కావాలన్నా పెట్టిస్తాను అనమాట కొంచెము. అందుకే ఎక్కువనే పడుతుంది రసం ఉంటేనే కదా మనకు. ముక్కల మందం ఉంటే ఏమో నాకు ఇష్టం ఉండదు. కొందరికి ముక్కల మందం ఇష్టం ఉంటుంది కానీ నాకేమో ఇష్టం ఉండదు. రసం ఉంటే బాగుంటుంది. ఇది మామూలుగా కలిపానండి. చేతిని కలిపితే మనకు మంచిగా కలుస్తుంది. కలిపి పెట్టేసుకున్నానండి. నేను పోపు కూడా పెడతాను. పోపు పెట్టేసి అన్నీ ఒకటేసారి కలిపేసుకుందాము మనం.
మెంతి పొడి, ఆవ పొడి అన్నీ కలిపేసుకుందాము. మళ్ళీ చూపిస్తానంటే నేను ఫస్ట్ మామిడికాయలన్నీ నేను కడుక్కున్నానండి. ఎందుకంటే అక్కడ కట్ చేస్తారు కదా, మామూలుగా కడుగుతారు, కొంచెం ఇష్టం ఉండదు కదా మనకు. మామిడికాయలు మళ్ళీ ఇంటికి వచ్చినాక మంచిగా కడుక్కొని మంచిగా ఫ్యాన్కి ఆరబెట్టి మంచిగా తుడుచుకున్నాను మంచిగా. మంచిగా కడుక్కొని ఎండబెట్టేసుకున్నానండి అవి ఫ్యాన్కు మంచిగా మళ్ళీ తుడుచుకొని మళ్ళీ మంచిగా ఇప్పుడు అన్నీ అందులో వేసుకుంటున్నాను. చట్నీలో మొత్తం వేసుకున్నాను. అంత మనం కలిపి పెట్టుకున్నాం కదా, అందులో మామిడి ముక్కలన్నీ వేసుకుంటున్నాను. మనం రెండు వీటిలలో పెట్టుకున్నాం కదా, రెండు పాత్రలలో ఇందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద గిన్నెలు అనేటివి లేవని అందులో ఇవన్నీ ఇప్పుడు తీసుకొని మళ్ళీ టబ్బులో వేసుకుంటాను. ఇవన్నీ తీసుకొని మనకు ఎందుకంటే కలిపి వస్తలేదు కదండి, అందుకే అందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు టబ్బులో వేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న ఉన్నాయి కదా, మనకు కడపనికి మంచిగా మనకు ఫ్రీగా ఉండదు కదా. మొత్తం అది ఇది కలిసిపోయి అందులోకి మనం మొత్తం వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఆవపొడి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. ముందు ఆవపొడి వేసుకున్నాను, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం మనకు 3 పావు పడుతుందండి మనకు సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు 1/2 కేజీ వేసాను నేను. అప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసినప్పుడు వేసాను కదా, అది పావు అవుతుంది, ఇది 1/2 అవుతుంది, మొత్తము 3 పావు. మంచిగా కలుపుకుందాము. మంచిగా కింది నుంచి మొత్తం తీసుకుంటూ కలుపుకుందాము. మనం అద్దపావు ఆవు పొడి, అద్దపావు మెంతి పొడి వేసాను. ఇందులో మనం సాల్ట్ అంతే 3 కదా మనకు వేసేది ఇందులో. మంచిగా కలుపుకుందామండి. మళ్ళీ కింది నుంచి మంచిగా కలుపుకుంటేనే మనకు అంతా కలుస్తుంది కదా. ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి. లాస్ట్లో పోపు వేస్తున్నాను. నీకు పోపు పెట్టింది నేను చూపించలేదు కదా, అందులో జీలకర్ర ఆవాలు వేసాను, మెంతులు వేయలేదు. కొంతమంది మెంతులు కూడా వేసుకుంటారు, మెంతులు వేసుకోలేడు. ఎందుకంటే నేను మెంతి పొడి వేసాను కదా, నేను మెంతులు వేయలేదు. జీలకర్ర ఓన్లీ ఆవాలు మాత్రమే వేసి కొంచెం నూనెతో పోపు పెట్టాను. మంచిగా ఇప్పుడు కలుపుకుందాము. మంచిగా కింద నుంచి మంచిగా కలిపేసుకుంటే మంచిగా మనకు కలుస్తుంది అనమాట. మంచిగా కలుపుకుందామండి. ఇది కింద నుండి మంచిగా తీసుకుంటూ కలుపుకుందాం. మనం ఒకే రకంగా అంతా కలుపుకుంటే మనకు మంచిగా ఉప్పు అవన్నీ కలుస్తాయి కదా. మనకు మెంతి పొడి, ఆవ పొడి వేసుకున్నాం కదా. పోపులో కూడా నేను జీలకర్ర మెంతుల పొడి వేసాను, ఆవాలు జీలకర్ర వేసాను కదా, అందులో 2 స్పూన్లంతా నేను జీలకర్ర మెంతుల పొడి వేసాను అనమాట. ముందు చెప్పలేదు, జీలకర్ర మెంతుల పొడి ఇందులో వేసేసుకుందాం మనము పాత్రలో. మంచిగా మర్తమాన్లో వేసేసుకుంటున్నాను మొత్తము. మనం 2 మర్తమాన్లలో వేసుకుందాము ఇందులో. ఎందుకంటే కొంచెం తగ్గించే వేసుకుందాము. నూనె మంచిగా వేరుతుంది కదా, నిండా వేసుకుంటే మళ్ళీ నూనె ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను. అందులో కొంచెం తగ్గిస్తాను, ఇందులో తగ్గిస్తాను కొంచెము. మంచిగా నూనె పేరినా కూడా మనకు ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా కలుపుకున్నా కూడా మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట.
ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. నేను దీంట్లో పావు కిలో కన్నా కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఎల్లిపాయలు. పెద్ద మడతమంలో అద్దపావు కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి, అంతే. బాగుంటాయి అన్నమాట, మంచిగా దొడ్డుగా ఉన్నాయి ఎల్లిపాయలు. కొంచెం సన్నదానికన్నా కొంచెం దొడ్డిగా వేసుకుంటే బాగుంటుంది. మంచిగా కలుపుకుందాము. కింద నుంచి మంచిగా కలుపుకుంటే అంతా మనకు కలుస్తాయి అన్నమాట. ఇంకా కొంచెం వేసుకున్నాను, సైడ్కి పెట్టేసుకొని ఇందులో కూడా మనం ఈ మడతమంలో కూడా వేసేసుకుందాము మొత్తం. మళ్ళీ మంచిగా కలుపుకుందాము. ఈ మడతమంలో కూడా వేసేసుకుందాం మొత్తం. సరిపోలేవు, ఇంకా కొన్ని తీసుకోవాలి. ఇందులో తర్వాత వేస్తానని ఇందులో కూడా కొన్ని ఇందులో మొత్తం వేసాను, కానీ ఇందులో కొన్నే వేసుకున్నాను. తర్వాత తీసుకుంటాను ఉన్నాయి ఇంట్లో. తొక్కు రెడీ అయిపోయిందండి. ఇవి 35 కాయలండి. మొత్తము 35 కాయలు కొట్టిపించాను. దీనికి మసాలా ఎంత అయిందంటే ఇప్పుడు దీనికి కలపనికి 3 కిలోల ఎల్లిగడ్డ, 2 కిలోలన్నర అల్లము, దీనికి అంతా కిలోన్నర కారము, 3 కిలోలన్నర నూనె, ఇవన్నీ వేసానండి. మంచిగా గుజ్జు మంచిగా అయిందండి. మేము గుజ్జు ఎక్కువ చేసుకుంటామని చెప్పాను కదా, గుజ్జు మాత్రం మంచిగా వచ్చిందండి, సూపర్గా వచ్చింది. ఇందులో మేము అంతా దానికి మనం సాల్ట్ వేయాలి కదా, సాల్ట్ ఏమో 1/2 కేజీ వేసానండి. సరిపోయింది, ఎందుకంటే తక్కువ వేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో నేను అల్లం వెల్లిగడ్డ నూరినప్పుడు కొద్దిగా అంత సాల్ట్ వేసుకుంటూ నీరు ఉడుతుందని నేను సాల్ట్ వేసుకుంటూ దానికి 1/2 కిలో అంతా పట్టింది అనుకో. మొత్తం అంటే ఇప్పుడు 3 పావు అయిందనమాట సాల్ట్. ఇదంతా మొత్తానికి గుజ్జుకు 3 పావు సాల్ట్ వేసాను. రెడీ అయిపోయిందండి. ఇంతకు మళ్ళీ మిగిలిందండి, ఎందుకంటే నూనె చాలా మంచిగా ఇట్లా పేరుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం నేను తగ్గించే పెట్టాను, ఎందుకంటే దీనికి మంచిగా మునుగుతుంది అనమాట. మొత్తం మీద దగ్గర వస్తే మొత్తం కారిపోతుంది, అందుకని నేను కొంచెం తగ్గించాను. ఇందులో కూడా కొంచెం తగ్గించాను. ఇది బయట పెట్టేసుకుంటానండి, ఇది వాడుకుంటానికి వస్తుంది. బయట గ్లాస్ బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కింద బాక్స్ తీసి ఎంత పడుతుందా అని అనుకోవచ్చు కూడా, కింద బాక్స్ తీసాను. బాక్స్ తీసేసి ఇందుకు పెట్టేస్తాను. కూరగాయలు ఉంటుంది కదా, బాక్స్ తీసేసాను, అందులో పెట్టేసుకుంటాను. మామిడికాయ పచ్చడి మంచిగా అయింది కదండి, సూపర్గా అయింది కదా. మనకు అన్ని చట్నీల కన్నా మామిడికాయ చట్నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము కదా. మనం చేరికాడికి ఇక్కడ పచ్చని చెట్లలో పోయినా కూడా మనకు మామిడికాయ చెట్లకు మామిడికాయ తొక్కు పెట్టేసుకొని ప్లేన్ అన్నం పెట్టేసుకొని తింటే మస్తు సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం. అది పల్లెటూరు అంట కదా మా అమ్మ వాళ్ళది. చేనులకు పోతుంటే అప్పట్లో మంచిగా మాకు అన్నీ పండిస్తుంటారు కదా, అప్పుడు ఉట్టిగానన్నా సరదా కోసం టిఫిన్ కట్టుకొని ఇట్లా చట్నీ పెట్టేసుకొని పోతుంటాం అనమాట. పచ్చని చెట్లు ఉంటాయి కదా, గ్రీన్వి, మంచిగా అనిపిస్తుంది అనుకో. మనకు అంత ఎంజాయ్ మనం చట్నీతో చేసినట్టు ఎంజాయ్ ఏ చట్నీతో మనం చేయలేము. ప్రతి ఒక్కటి చట్నీ ఉంటుంది, కానీ మామిడికాయ అనేది అది సపరేటు. మనకు నోట్లో నీళ్ళు ఉడుతుంటాయి అనమాట. నాకైతే చెప్తుంటే నీళ్ళు ఉడుతున్నాయి. నాకంత మంచిగా టేస్ట్ కూడా సూపర్గా అయిందండి. తిన్నాము, కొంచెం అన్నం పెట్టేసుకొని ఎలా అయిందో తిన్నాము, సూపర్గా వచ్చింది. ఇంకా మంచిగా ఊరితే ముక్కలు మంచిగా మనకు దానికి పులుపు తగలాలి కదా, ఇంకా మంచిగా అవుతుందండి. ఈరోజు వీడియో ఇదేనండి, తొక్కుల వీడియో ఇదేనండి. ఒకటే చట్నీ చేసినామండి, మొత్తం నేను అల్లపావుతోనే చేస్తాను, ఇంకా వేరే చట్నీలు ఏం పెట్టలేను. ఒకటే చేసుకున్నాము. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ మామిడికాయ చట్నీ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.